ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో కంచాల నుండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు అక్రమంగా తరలిసిన 6 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. 2 ఇసుక టిప్పర్లు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో, 4 ఇసుక లారీలు కంచికచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడినట్లు తెలిపారు. పట్టుబడిన లారీలకు ఏ విధమైన అధికారిక బిల్లులు, అనుమతులు లేవని సీఐ వివరించారు. టిప్పర్ యజమానితో సహా 8 పై కేసు నమోదు చేశామని తెలిపారు. అండ్ స్టాక్ పాయింట్ ఉంది వేమపల్లిలో. అక్కడ నుంచి ఈ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నుంచి ఒక 4 లారీలు లోడ్ చేసుకొని పైన టార్పలిన్ కట్టుకొని వెళ్తుంటే మేము ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అవి ఎక్కడికి తీసుకెళ్తారేంటి ఎంక్వైరీ చేస్తే ఖమ్మం జిల్లాతో వెళ్తున్నారని తెలిసింది. అయితే ఇది మన దగ్గర ఉన్న ఉచిత ఇసుక పాలసీలో భాగంగా మన స్టేట్లోనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలా అధిక రేట్ల కోసం అని బయట తోలుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ శాండ్ తోలటం చట్టబద్ధంగా నేరం కాబట్టి అందువల్ల వాళ్ళని పట్టుకోవడం, సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి పనులు చేసే వాళ్ళు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా సిపి గారు ఎవరైతే హ్యాబిచువల్గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ కూడా పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. మన శాండ్ స్టాక్ పాయింట్